విజయవాడలో పండుగ సందడిని మరింత రెట్టింపు చేస్తూ సిల్క్ ఎక్స్పో ప్రారంభమైంది. ఏ కన్వెన్షన్లో జరుగుతున్న నేషనల్ సిల్క్ ఎక్స్పోలో దేశం నలుమూలల నుండి వచ్చిన సిల్క్ వీవర్స్ తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. సిల్క్ ఎక్స్పోలో పలు రకాల చీరలు మగవుల మనసు దోచేస్తున్నాయి. నేరుగా ఉత్పత్తిదారులే అమ్మకాలు సాగిస్తున్న కారణంగా తక్కువ ధరకే లభిస్తున్నాయని చెప్తున్నారు. సిల్క్ ఎక్స్పో గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హర్షిత అందిస్తారు. దీపావళి సందడి మొదలైపోయింది. విజయవాడలో ఏ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన నేషనల్ సిల్క్ ఎక్స్పోకి అయితే మహిళలు కానీ ఏదైతే వివిధ దేశాల నుంచి వచ్చిన వ్యూవర్స్ అయితే తమ సృజనాత్మకతను చూపించేందుకు ఇక్కడ వివిధ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. వివిధ స్టాల్స్లో కూడా వివిధ రకాలైన సరే చీరలు, బట్టలు, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించినవి ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా అయితే ఇటు బ్లౌజెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి. ఫ్రెంచ్ కట్స్ అని కానీ లేకపోతే ఫిల్స్ కట్, ఇలా ఒక్కొక్క మోడల్కి సంబంధించి అంటే మనం ఏ శారీ మీద వేసినా సరే అవి చాలా అందంగా కనిపించేలాగా బ్లౌజెస్ కూడా చాలా కనపడుతున్నాయి. ముఖ్యంగా అయితే మహిళలు కూడా బ్లౌజెస్ అనేవి ఇప్పుడు చూసుకుంటే బయట ఎక్కడికి ఒక శారీకి బ్లౌజ్ కొనాలంటే ఎంతో పడుతుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా రెడీమేడ్ని ప్రిఫర్ చేయడం బట్టి ఈ రెడీమేడ్ అనేది ప్రిఫర్ చేయడం వల్ల చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆకర్షితులు అవుతున్నాయి. ఎందుకంటే ఆ మోడల్స్ చూడండి, ఆ కృష్ణుడివి కానీ లేకపోతే ఆ గోవులది, నెమ్మలి పించాలివి, ఇలా ఒక్కొక్కటి కూడా మహిళలను అయితే ఆకర్షిస్తున్నాయని చెప్పాలి. అలాగే ముఖ్యంగా అయితే చీరలు కూడా డిఫరెంట్ కలర్స్తో పాటు ఏదైతే ఉన్నాయి శారీస్ ఉన్నాయి, వివిధ రకాలైన పట్టులు, చీరలు, మోడల్స్ అంటే ఇప్పుడు ఏదైతే ఇన్స్టాలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ప్రతి ఒక్క ట్రెండ్ అయితే మన ఈ సిల్క్ ఎక్స్పోలో చూడొచ్చు. శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఓల్డ్ నుంచి న్యూ వరకు ప్రతి ఒక్క ట్రెండ్ అనేది కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి. సో వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ చూస్తున్నారు. అంటే దసరా హడావిడిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని చూస్తూ ఎలా ఉందంటే రానున్న రోజుల్లో కూడా అటు దసరా ఉంది, దీపావళి ఉంది, కార్తీక మాసాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవన్నీ వివిధ పవిత్రమైన పూజలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఆనవాయితీలుగా ఈ తాంబూలాలు అవి కూడా ఇచ్చుకుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చి కూడా వివిధ దేశాల నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను అయితే కొనుగోలు అయితే చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు సతీష్ కుమార్, కోఆర్డినేటర్ నేషనల్ సిల్క్ ఎక్స్పో. దీనికి ఆర్గనైజర్ వచ్చేసి జయేష్ కుమార్ కదా. సొసైటీ పేరు జగదీశ్వర హస్తకాల అనే పేరుతో గత 25 ఏళ్ళుగా గవర్నమెంట్ ఒక డీసీ వీవర్స్ కార్డు ఇచ్చి ఉంటుంది. దానంతా ఒక సొసైటీ మాత్రం ఫామ్ చేసి మేము ఎగ్జిబిషన్ జరిపిస్తాం. ఇది నాన్ ప్రాఫిటబుల్, డైరెక్ట్ వీవర్ టు పార్టీ. ఇందులో ఎవరు ఏమో అందరూ వీవర్ల దగ్గర అందరిని పిలిపించి మా ఒక సొసైటీ మాత్రం ఫామ్ చేసిన దానివల్ల పిలిపించి ఎగ్జిబిషన్ జరిపి అందరి దగ్గర ఖర్చులు చేస్తాం. ఇప్పుడు బెనారస్ నుంచి వచ్చిన్నారు, ఇతను చందేరి ఎంపీ, అట్లా ప్రతి స్టేట్ నుంచి. ఇతను వచ్చేసి మహారాష్ట్ర పైతాని ఐటమ్, ఆ పక్క జైపూర్ బెడ్షీట్స్, ఇట్లా ఏం కలకత్తా పెద్దమ్మ చూడండి ఎంత వయసులో ఆమె వచ్చి బుట్టెకి అంటే పెయింటింగ్ హ్యాండ్ వర్క్తో చేపిస్తుంది మొత్తం శారీస్. అట్లా ప్రతి స్టేట్ నుంచి జ్యువెలరీ కానీ ఇది కానీ తీసుకుంటాం. ఎంపీ, యూపీ, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఎత్తుకున్నా ఉంటే మంగళగిరి, కలంకారీ, ఇప్పుడు తెలంగాణ ఎత్తుకుంటే గద్వాలు, పోచంపల్లి, అలా ప్రతి స్టేట్లో వరకు పటోలా, గుజరాత్ నుంచి పటోలా వచ్చేసి బాంబే టాప్స్ అనేసి ప్రతి స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ 50 స్టాల్స్, 1,50,000 రకాల పైన డైరెక్ట్ వీవర్ టు పార్టీ. ఇప్పుడు దసరా ఉంది, మన విజయవాడ ఉత్సవాలు ఉన్నాయి, నెక్స్ట్ దీపావళి ఉంది. అందరూ ఇక్కడ 5 రోజులు, ఇంకా 4 రోజులు ఉంది. మార్నింగ్ 11 AM to 8 PM విజయవాడ నివాసులు అందరూ వచ్చి పర్చేస్ చేసి మమ్మల్ని జయప్రదం చేసి ఇంటికి పంపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయలక్ష్మి అండి, నేను విజయవాడ నుంచి వచ్చాను. ఎలా అనిపించే మరి విజయవాడ నుంచి వచ్చారు మందే కాబట్టి ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి చీరలు వచ్చాయి, డ్రెస్సెస్ వచ్చాయి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి. ఎప్పుడు కూడా అంటే మనం అన్ని చోట్ల వెళ్ళి తిరగలేం కదా, చక్కగా ఒకే చోట ఎగ్జిబిషన్లో పర్చేస్ చేసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్తాను. అంటే ఇక్కడ మీకు ఇప్పుడు ఇంతమంది మన మహిళలం కదా, మనకి ఏ చీర మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది? స్టాల్ బెనారసీలో చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అసలు కన్ఫ్యూజన్ అనమాట, ఏది తీసుకోవాలా అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటాయి అనమాట. కొంటూనే ఉంటాం, ఎప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టినా కూడా కొంటూనే ఉంటాం. వీళ్ళు తెస్తూనే ఉంటారు, మేము టెంప్ట్ అయిపోతాం, కొంటూ ఉంటాం అనమాట. చాలా బాగుంటాయి. నగలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. మరి నగల్లో ఏది నచ్చింది? నగల్లో బీడ్స్ టైప్ ఉంటాయి కదా, అవి క్రిస్టల్ టైప్ అయితే చాలా బాగున్నాయి. కలెక్షన్ చాలా బాగా పెట్టారు. ఇప్పుడు మొత్తం దసరా, దీపావళి వరుసగా పెట్టున్నాయి. మరి మీరు ఏది పర్చేస్ చేస్తున్నారు? నేనైతే ఎక్కువ శారీసేనండి, నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. సో అందుకని ఎక్కువ శారీసే, నాకు చాలా ఇష్టం కాబట్టి అవే ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటాను. ఈ మధ్యన కొంచెం షూటింగ్స్ అంటే నాకు ఛానల్ ఉందన్నమాట. సో దానివల్ల నేను కొంచెం ఫ్రీగా ఉంటుందని నేను డ్రెస్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అంటే డ్రెస్సెస్ అయితే ఇష్టం అనమాట. ఇప్పుడు ఎక్కువ అవి పర్చేస్ చేస్తున్నాను.
ఎప్పుడు వస్తుంటారు, ఇదే ఫస్ట్ టైం? లేదు, ఎప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టినా కూడా వస్తూ ఉంటాను. మరి పోయినసారికి ఈసారికి ఏమన్నా ట్రెండీగా ఏమన్నా కనిపించాయా? చేంజెస్ కానీ శారీస్ ఉన్నాయి, రెడీమేడ్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. నమస్తే అండి, నా పేరు గంగులయ్య, రాష్ట్ర జానపద కళలు సృజనాత్మక అకాడమీకి చైర్మన్ని. ఈరోజు ఈ నేషనల్ ఎక్స్పో అనేటువంటిది ఇక్కడ పెట్టిన తర్వాత ఒకసారి సరదాగా చూసి వెళ్దామని వచ్చాను. చూసిన తర్వాత ఒక మంచి వాతావరణంలో చక్కటి కలెక్షన్స్, దేశం నలుమూలల నుంచి వేరు వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బట్టలన్నీ కూడాను చాలా ఆకర్షణీయంగాను అందంగాను రేటు కూడా అందుబాటులో ఉండే పద్ధతిలో ఉంది. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేదంటే సందేహం లేదు. ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్స్ ఇటువంటిది ఇంకా ఎక్కువ రోజులు అంటే కంటిన్యూ చేస్తే ఇంకా ఎక్కువ మంది ఏంటంటే వినియోగదారులకి అందుబాటులో ఉండటమే కాకుండా వ్యాపారస్తులకు కూడా దీనివల్ల మేలు జరుగుతుంది. కాబట్టి వినియోగదారుల ఆలోచన విధానానికి అందుబాటులో ఇంకా కొంచెం సదుపాయాలు మెరుగుపరుస్తూ ముందుకు తీసుకెళ్ళాలని అయితే మేము ఆశిస్తున్నాము. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఇక్కడ ఉన్న ఇన్ని 50 స్టాల్స్లో మిమ్మల్ని బాగా ఇది నచ్చింది, ఇంట్లో వాళ్ళకి తీసుకొని వెళ్ళాలనిపించిన స్టాలే ఉంది అంటే చాలా స్టాల్స్ ఉంది. అంటే మన వ్యక్తిగతంగా ఒక స్టాల్కి చెప్తే మిగతా స్టాల్ వాళ్ళకి మనం తక్కువ చేసినట్టు ఉంటుంది. కాబట్టి అన్ని ఓవరాల్ స్టాల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్, నో డౌట్. ఆల్రెడీ సారీస్, డ్రెస్సెస్ నేను ఆల్రెడీ పర్చేజ్ చేశాను, చాలా బాగుంది. ఖచ్చితంగా నేను చూశాను, నాకు నచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వస్తాను ఇక్కడ నేను. థ్యాంక్ యూ. పండగలకి పెళ్ళిళ్ళకి వన్ స్టాప్ డెస్టినేషన్గా విజయవాడలోని కన్వెన్షన్ హాల్ అయితే నేషనల్ సిల్క్ ఎక్స్పో అయితే నిర్వహించారు. ఇదైతే ఆకర్షితంగానే చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా వివిధ దేశ నలుమూలలు ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యూవర్స్ అయితే సృజనాత్మకతను అయితే చూపించారు. ఎందుకంటే చీరలు అనగానే ముందు మహిళలకి చాలా ప్రీతికరమైనవి, ఎక్కడెక్కడి నుంచో మహిళలు వీటిని చూసేందుకు అయితే వస్తున్నారు. వచ్చి ఇక్కడ ఉన్న నగలను కానీ లేకపోతే ఏదైతే చీరలు, బనారస్లని, సిల్క్ అని, పైతాన్ అని, వాటి అన్నిటి కొత్తగా వస్తున్న ట్రెండ్స్కి ఎంతో అట్రాక్ట్ అయిపోయి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే విజయవాడలో ఇది జరుగుతుంది కాబట్టి ఇంకా ఇది 2 రోజులు ఉండబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాం. వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.